7వ అధ్యాయము 2-4 అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 2-4. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చాను. హల్లెలూయా. ఇక్కడ స్టెఫను కొన్ని మాటలు చెబుతున్నాడు తనతో ఉన్న ప్రజలతో. ఏంటి అని అంటే, మన పితరుడైన అబ్రహాము మెసొపొతేమియాలో ఉన్నప్పుడే, అంటే ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. నీవు కనానుకు వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అంటే, ఊరు అనే ప్రాంతం నుంచి హారాను అనే ప్రాంతానికి వచ్చాడు. హారాను అనే ప్రాంతంలో తన తండ్రి అయిన తెరాహు చనిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశానికి వచ్చాడు అని చెప్పి ఆయన ప్రసంగంలో చెప్పాడు. హల్లెలూయా. అంటే ఈ విషయాలను నేను ఎందుకని చదివించాను అని అంటే, అబ్రహాముకి దేవుడు, చాలామంది ఏమనుకుంటారంటే హారానులో ఉండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని అనుకుంటారు. కానీ దేవుడు అబ్రహాంకి ఎక్కడ ఉండగా ప్రత్యక్షమయ్యాడు అని అంటే, ఊరు అనే పట్టణంలో ఉండగానే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. 12వ అధ్యాయం నుంచి మనం చదివితే, ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి చదివితే దేవుడు అతనితో మాట్లాడినట్టు మనకు అనిపిస్తుంది. అది 2వసారి అతనితో మాట్లాడాడు. హల్లెలూయా. మొదటిసారి ఊరు పట్టణంలో మాట్లాడితే అక్కడి నుంచి ఆయన కనానుకు వెళ్ళడానికి సిద్ధమైతే ఆయన ఎక్కడి వరకు వచ్చాడు అంటే హారాను మట్టుకు వచ్చి అక్కడ ఉండిపోయాడు. హారాను ఎక్కడుంది అని అంటే అష్షూరు ప్రాంతంలో ఉంది. ఊరు అనే ప్రాంతము కల్దీల ప్రాంతంలో ఉంటే హారాను అనే ప్రాంతము అష్షూరు ప్రాంతంలో ఉంది. హల్లెలూయా. అష్షూరు ప్రాంతంలో ఉన్న హారాను మట్టుకు వచ్చి అక్కడ మాత్రం ఉండిపోయాడు. కానీ కనానుకు వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. ఎప్పుడు ప్రయత్నం చేశాడంటే, తన తండ్రి అయిన తెరాహు మరణించిన తర్వాత ఆయన మరలా హారాను నుండి ప్రయాణమై కనానుకు రావడం అనేది జరిగింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విషయాలన్నీ పరిశీలన చేసినప్పుడు ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడే అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. అసలు ఊరు అనే పట్టణంలో ఎవరుంటారో తెలుసా? కల్దీయులు ఉంటారు. కల్దీయులు అంటే ఎవరో తెలుసా? వారు పచ్చి విగ్రహారాధికులు. అబ్రాహాము తండ్రి అయిన తెరాహు కూడా చంద్రుణ్ణి ఆరాధన చేసేవారు. ఎవరిని ఆరాధన చేసేవాడు? చంద్రుణ్ణి ఆరాధన చేసేవాడు. ఊరు అంటే జ్యోతి అని అర్థం. ఊరు అంటే బైబిల్లో ఊరు అని ఉంది. మనం దేన్నైనా సరే ఊరు అంటాం కదా. మీ ఊరేది అని అడుగుతారు. అంటే ఊరికి ఒక పేరు ఉంటుంది. కానీ అబ్రహాం యొక్క ఊరు పేరు ఊరే. అర్థమైందా? ప్రధాన ఊరు ఊరు అంటున్నానంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఆయన ఉన్న ఊరు పేరే ఊరు. ఆ ఊరు అంటే అర్థం ఏమిటి అని అంటే జ్యోతి, అంటే వెలుగునిచ్చేది అని అర్థం. అందుకనే వాళ్ళు చీకట్లో ఎవరు వెలుగునిస్తారు మనకునంటే చంద్రుడు మనకి వెలుగునిస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరిని పూజిస్తారంటే చంద్రుణ్ణి పూజించడం జరిగిద్ది. అంటే ఆ రోజుల్లో విగ్రహారాధన బహుబలముగా ఉంది. ఇప్పుడు ఆ రోజుల్లో విగ్రహారాధన బహుబలముగా ఉన్నప్పుడు దేవుడు అతనితో ప్రత్యక్షమైనప్పుడు, ఎవరితో? అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఎలా నమ్మాడు ఆయన మాటని? అబ్రహాము ఎలా నమ్మాడు ఆయన మాటని? అసలు అబ్రహాము దేవుడు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అబ్రహాముతో దేవుడు మాట్లాడడానికి గల కారణం ఏంటి అనే విషయాలు కొంత ఆలోచన చేద్దాం. ఇప్పుడు కొద్దిసేపటి వరకు కూడా నేను చెప్పే విషయాలు కొంచెం మీకు అర్థం కాకుండా ఉంటాయి. అందుకనే కొంచెం శ్రద్ధగా మీరు ఆలకించాలి. మా నాన్నకి 20 సంవత్సరాల వయసులో పెళ్ళయిందండి. ఎన్ని సంవత్సరాల వయసు? 20 సంవత్సరాల వయసులో నేను పుట్టాను. మా నాన్నకి 20 సంవత్సరాల వయసులో నేను పుట్టాను. నాకు 31 సంవత్సరాల వయసులో మా అబ్బాయి పుట్టాడు. అర్థమవుతుందా? నాకు 31 సంవత్సరాల వయసులో మా అబ్బాయి పుట్టాడు. మా అబ్బాయి పుట్టేటప్పటికి మా నాన్న వయసు ఎంత? మా అబ్బాయి పుట్టేటప్పటికి మా నాన్న వయసు ఎంత? 51. ఎలా చెప్పారు మీరు?
అంటే కరెక్ట్గా నేను 51 అని చెప్పలేదు కదా, కానీ మీరు ఎలా చెప్పారంటే 20ని 31ని కలిపితే 51 కదా. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. ఇలాగే ఉంటుంది ఇప్పుడు మనం చదివేదంతా కూడా. ఎలాగంటే ఒకసారి 11వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఒకసారి 11వ అధ్యాయం 10వ వచనం చదవండి. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి. జలప్రవాహము గతించిన 2 సంవత్సరాల తర్వాత అర్పక్షదు అనే వ్యక్తి పుట్టాడు కదండి. 12వ వచనం చదవండి ఒకసారి. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. ఇప్పుడు నా వైపు చూడండి. అర్పక్షదు ఎన్ని రోజులు బతికాడు? 35 సంవత్సరాలు బతికాడు. అంటే 35 సంవత్సరాలు బ్రతికిన తర్వాత షేలాహు అనే కుమారుడు పుట్టాడు. ఇప్పుడు జలప్రలయం గతించిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు షేలాహు? 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలు. ఎందుకంటే 2 సంవత్సరాలకి అర్పక్షదు పుట్టాడు, 35 సంవత్సరాలకి షేలాహు పుట్టాడు. అంటే జలప్రలయం గతించిన తర్వాత 37 సంవత్సరాల తర్వాత షేలాహు పుట్టాడు. 14వ వచనం చూడండి ఒకసారి. షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. ఇప్పుడు ఏబేరు పుట్టేటప్పటికి జలప్రవాహం గతించి ఎన్ని సంవత్సరాలు అయింది? 37ను 30 కలపండి, 67 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 67 సంవత్సరాలు అయింది. 16వ వచనం చూడండి. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పెలేగును కనెను. ఇప్పుడు పెలేగు పుట్టేటప్పటికి జలప్రవాహం గతించి ఎన్ని సంవత్సరాలు అయింది? 67కి 34 కలపండి, 67కి 34 కలపండి, 101. ఓకేనా? 101 సంవత్సరాలకి పెలేగు పుట్టాడు. 18వ వచనం చదవండి ఒకసారి. పెలేగు 30 ఏండ్లు బ్రతికి రయ్యూను కనెను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 101కి 30 కలపండి, 131. 131 సంవత్సరాలకి రయ్యూ పుట్టాడు కదా. ఇప్పుడు 20వ వచనం చదవండి. రయ్యూ 32 ఏండ్లు బ్రతికి సెరుగును కనెను. ఇప్పుడు 131కి 32 కలపండి, 163. 163 సంవత్సరాలకి సెరుగుకు పుట్టాడు. 22వ వచనం చదవండి. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును. 163కి 30 కలపండి, 193 సంవత్సరాలకి ఎవరు పుట్టారు? నాహోరు పుట్టాడు. ఇప్పుడు 24వ వచనం చదవండి. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. 193కి 29 కలపండి, 222. 222 సంవత్సరాలకి తెరాహు పుట్టాడు. ఇప్పుడు తెరాహు ఎవరంటే అబ్రాము తండ్రి. ఇప్పుడు 27వ వచనం చదవండి. తెరాహు కాదు 26. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును కన్నాడు. ముందు అబ్రామును కన్నాడు. ఏమండి? ఓకేనా? గమనించండి. ముందు అబ్రామును కన్నాడు తెరాహు కదా. 222 సంవత్సరాల తర్వాత తెరాహు పుట్టాడు. వింటున్నారండి అందరూ ఒకసారి హల్లెలూయా. 222 సంవత్సరాల తర్వాత తెరాహు పుట్టాడు. తెరాహుకి 70 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రాము పుట్టాడు. అంటే అబ్రాము పుట్టేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 292 సంవత్సరాలు. హల్లెలూయా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నోవాహుకి ఎన్ని సంవత్సరాల వయసులో జలప్రళయం వచ్చింది? సరే, అది పక్కన పెడదామండి. 9వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. 28వ వచనం, 9వ అధ్యాయం 28. 9:28. ఆ జలప్రవాహము గతించిన తర్వాత నోవాహు 350 ఏండ్లు బ్రతికాడు. హల్లెలూయా. జలప్రవాహం గతించిన తర్వాత నోవాహు ఎన్ని ఏండ్లు బ్రతికాడు? 350 సంవత్సరాలు. అబ్రహాం ఏ సంవత్సరంలో పుట్టాడు? 292 సంవత్సరాల తర్వాత పుట్టాడు. అంటే నోవాహుని అబ్రాము చూశాడా లేదా? చూశాడండి. 292 సంవత్సరాలు అంటే అప్పటికి నోవాహు బ్రతికే ఉన్నాడు. అర్థమవుతుందా? చాలామంది ఏమనుకుంటారంటే నోవాహు ఎప్పుడోడు, అబ్రాము ఎప్పుడోడు అనుకుంటారు. కానీ అబ్రాము ఎక్కడ పెరిగాడో తెలుసా? నోవాహు దగ్గర పెరిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది చరిత్ర. ఇదంతా మీకు అర్థమైద్దా లేదా అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ మీకు అర్థమైనట్టుంది కదా. అర్థమైంది కదా. అబ్రహాముకి 58 సంవత్సరాల తర్వాత 58 సంవత్సరాలు ఉన్నప్పుడు నోవాహు చచ్చిపోయాడు. అబ్రహాముకి 58 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నోవాహు
చచ్చిపోయాడు. అంటే ఆయన 350 సంవత్సరాలు బతికాడు. జలప్రవాహం గతించిన తర్వాత 350 సంవత్సరాలు బతికించాడు. ఇదంతా నేను ఎందుకని చెప్తున్నానంటే, అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించడానికి గల కారణం ఎవరు అని అంటే నోవాహు. ఎవరు? నోవాహు. ఎందుకంటే నోవాహు దగ్గర చిన్నప్పటి నుంచి కూడా అబ్రహాము పెరిగాడు. అంటే అది బైబిల్లో ఉండదు, కానీ దీనికి వేరొక గ్రంథం ఉంటుంది. ఇదే బైబిల్ గ్రంథానికి కాంట్రాస్ట్గా, దీనికి సమాంతరంగా ఒక గ్రంథం ఉంటుంది. దాన్ని యాషారు గ్రంథం అంటారు. దాంట్లో కూడా సృష్టి నుండి కూడా రాయబడిన విషయాలు ఉంటాయి. అది ప్రామాణికమైన గ్రంథం కాదు, కానీ అందులో ఒక మాట రాయబడి ఉంటుంది. అబ్రహాము 10 సంవత్సరాల వయసులో నోవాహు దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నోవాహు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకని ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నోవాహుకి దేవుడు మాట్లాడి, నీ కొరకు ఒక ఓడను చేసుకొనుము అనే మాటలు మాట్లాడతాడు. ఈ తరము వారందరిలో కూడా నీవే నీతిమంతుడుగా నాకు కనపడ్డావు అని చెప్పి అతనిని ఆ వాడలో ప్రవేశించడానికి దేవుడు అనుమతినిస్తాడు. అంటే జలప్రళయమును చూసిన వాడు నోవాహు. జలప్రళయానికి ముందు దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతికిన జనాంగమును చూచిన వాడు నోవాహు. దేవుని యొక్క ఉగ్రత ఎలాగుంటుందో చూచిన వాడు నోవాహు. దేవుని యొక్క ఆత్మీయత ఎలాగుంటుందో చూచిన వాడు నోవాహు. దేవుని యొక్క ఆత్మీయతలో జలప్రళయం గతించిన తర్వాత కొంతమంది దేవుని చిత్రానికి వ్యతిరేకంగా బాబేలు గోపురం కడితే దాది ఏ విధంగా కూలిపోయింది చూచిన వాడు నోవాహు. హల్లెలూయా. అంటే దేవుడి గురించి బాగా తెలిసిన వాడు, జీవము గల దేవుని గురించి బాగా తెలిసిన వాడు ఎవరనంటే నోవాహు. ఆ నోవాహు దగ్గర పెరిగిన అబ్రాము కూడా అదే దేవుణ్ణి ఆరాధన చేసేవాడు. హల్లెలూయా. తన తండ్రి విగ్రహారాధికుడైనా సరే ఈయన నోవాహు చెప్పిందే చేశాడు. నోవాహు చెప్పినట్టుగా ఆలోచించాడు. నోవాహు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడే దేవుడు అబ్రాహాముతో మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు అబ్రాహాము, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉన్నావు కాబట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళిపో, నేను చూపించు కనాను దేశంలోనికి నువ్వు నడిచి వెళ్ళు అని చెప్పేసి ఆయన అడిగితే ఆయన ఏం చేశాడో తెలుసా? తన తండ్రి అయిన తేరాహుని అలాగే తన తమ్ముని కుమారుడైన లోతుని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, ఆయన దేవుని స్వరాన్ని విన్నప్పుడు, ఆయన దేవుని స్వరం నుండి దేవుని స్వరానికి విధేయత చూపిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరెవరిని వెంట పెట్టుకుని వెళ్ళాడనంటే తెరాహుని లోతుని. మీరు గమనించాలి, తెరాహు ఒక విగ్రహారాధికుడు. తన తండ్రి అయినా సరే తెరాహు ఒక విగ్రహారాధికుడు. తను ఇంకా పూర్తిగా మారు మనసు పొందినవాడు అయి ఉండకపోవచ్చు, మనకు తెలీదు. కానీ ఆ తెరాహుతో ప్రయాణము చేసిన కొలది కూడా అబ్రహాము కనాను దేశానికి ప్రవేశించలేకపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రహాము తెరాహు సంబంధం ఏంటి అనే దాని గురించి పక్కన పెడితే, అబ్రహాము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తెరాహుతో ప్రయాణం చేశాడు. మీరు గమనించాలి, ఇప్పుడు దేవుడు వెళ్ళమని అని చెప్పినప్పుడు తెరాహు బయలుదేరినప్పుడు తెరాహుకి 3 కుమారులు ఉన్నారండి. ఎంతమంది కుమారులు? 3 కుమారులు ఉన్నారు. అందులో అబ్రహాము, 2వోడు నాహోరు, 3 హారాను. 3వోడు చనిపోయాడు. 2 ఉన్నారు, అబ్రహాము నాహోరు, 2 ఉన్నారు. అయితే తెరాహు ఎవరిని పెట్టుకుని వెళ్తాడు అని అంటే అబ్రహాముని వెంట పెట్టుకుని వెళ్తాడు తప్ప నాహోరుని వెంట పెట్టుకుని వెళ్ళడు. నాహోరు ఎక్కడుంటాడంటే ఆ ఊరు పట్టణంలోనే ఉండిపోతాడు. అదే మెసొపొతేమియా నాగరికత అంటారు. మెసొపొతేమియా పట్టణం అని చెప్పేసి ఆ పట్టణాన్ని అనటం జరుగుతుంది. అంటే నేను ఈ విషయాన్ని ఎందుకని చెప్తున్నానంటే, బహుశా తెరాహుకి అబ్రహాం అంటే బాగా ఇష్టం అయి ఉండొచ్చు. బహుశా అబ్రాహాముకి కూడా తెరాహు అంటే బాగా ఇష్టమై ఉండొచ్చు, మనకు తెలియదు. నేను ఎందుకని విషయాన్ని చెప్తున్నానంటేనండి, నేను ఒకసారి యూత్ మీటింగ్ నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక పాపని నేను ఏమని అడిగానంటే, ఏమని చెప్పానంటే, ఆ పాపకి ఇంతే ఉంటుంది, చిన్నపిల్ల. ఆమెతో ఏమన్నానంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి 15 అడుగులు ఉంటుంది. 15 అడుగులేనండి, ఇది 15 అడుగులే. అయితే అక్కడ 30 అడుగులు ఉంటుంది. ఆ 30 అడుగుల విస్తీర్ణం కలిగిన ఆ యొక్క స్టేజ్ మీద నేనేం చేశానంటే, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమని చెప్పానండి. వెళ్తే 6 సెకండ్లో అక్కడి నుంచి అక్కడికి వెళ్తానికి 6 సెకండ్లు పట్టింది. ఎన్ని సెకండ్లు? 6 సెకండ్లు. తర్వాత మనం కూర్చున్న కుర్చీలు ఉన్నాయి కదా, అందులో ఒక కుర్చీని, ఖాళీ కుర్చీనే లాక్కుని వెళ్ళమన్నాను. అక్కడి నుంచి అక్కడికి లాక్కుని వెళ్తే 18 సెకండ్లు పట్టింది. 12 సెకండ్లు పట్టింది. ఎందుకని లేట్ అయింది? ముందు దీనికి కుర్చీ పట్టుకుంది కాబట్టి. ఆ తర్వాత 4 కుర్చీలు దాంట్లో వేసి, 4 కుర్చీ గత్తలు దాని మీద వేసి లాక్కెళ్ళమన్నాను. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి 30 సెకండ్లు టైం పట్టింది. ఎంత టైం పట్టింది? 30 సెకండ్లు టైం పట్టింది. ఎందుకని పట్టింది?
కొంచెం బరువు ఎక్కువైంది. ఆ తర్వాత ఇలాంటి బాక్స్ ఒకటి అక్కడ ఉంది, ఇలాంటి బాక్స్ ఒకటి అక్కడ ఉంది. ఉంటే ఆ బాక్స్ని తోసుకెళ్ళమన్నాను. అక్కడి నుంచి అక్కడికి వెళ్తానికే 64 సెకండ్లు పట్టింది. అక్కడి నుంచి అక్కడికి వెళ్తాకే 64 సెకండ్లు పట్టింది. మరలా ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాక ఎంత టైం పడుతుంది? ఇంకొక 64 వేసుకోండి. అంటే మొత్తం ఎంత అవుద్ది? 128 సెకండ్లు. 128 అంటే 2 నిమిషాలు, అంతేనా? 2 నిమిషాల పైనే టైం పడుతుంది. ఎందుకని అంత లేట్ పట్టింది? ఆ బాక్స్ ఇంకా బరువుగా ఉంటుంది. ఇప్పుడు ఇటు పక్క తలుపు ఉంటుందండి, ఇటు పక్క తలుపు ఉంటుంది. ఆ తలుపుని తీసుకెళ్ళమన్నాను అటు. ఆ పాపని ఆ తలుపుని అటు తీసుకెళ్ళమన్నాను. తీసుకెళ్తుందా? ఎప్పటికీ అక్కడే ఉంటుంది, వెళ్తాం. నేను ఎందుకు విషయం చెప్తున్నాను తెలుసా? మనకి ఏ బరువు లేదనుకోండి, చర్చికి చాలా త్వరగా వచ్చేస్తాం. మనకి ఏ బరువు లేకపోతే చర్చికి చాలా త్వరగా వచ్చేస్తాం. మనకి విస్తారమైన బరువులు పెట్టుకున్నాం అనుకోండి, అంటే ఎందుకని ఆ బరువులు పెట్టుకుంటామంటే వాటిని మనం ప్రేమిస్తాం. ఎందుకని వాటిని లాగుతామంటే వాటిని మనం ప్రేమిస్తాం. ఇక్కడ అబ్రాము తెరాహుతో ప్రయాణం చేసినప్పుడు మీరు గమనిస్తే అబ్రాముకి తెరాహు అంటే బాగా ఇష్టం. అందుకే తన కనానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి తెరాహు నుండి విడిపోవడానికి తనకి ఇష్టం లేదు కాబట్టి ఆ తెరాహును కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. గమనించాలి, మనము దేవునితో ప్రయాణం చేసినప్పుడు మన జీవితము ఒంటరిగానే ఉంటుంది. ఒకవేళ ఇంకొకరిని తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు, ఇంకొక బాధ్యతని మనం తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన ఆత్మీయత మనకు ఉందా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము విస్తారమైన బరువులను మన హృదయంలో పెట్టేసుకుంటాం, విస్తారమైన ఆలోచనలను మన హృదయంలో పెట్టేసుకుంటాం. మనము విస్తారమైన వాటిని, ఈ లోకంలో వాటిని మనం ప్రేమించి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం. ఒక్కొక్కసారి నేను చాలా రోజుల క్రితం ఒక ఉదాహరణ చెప్పాను. మా సంఘంలో ఒక సేవకుడు ఆ విషయాన్ని చెప్పాడు. ఏంటి అని అంటే, ఒక ఆవిడంట బాగా ప్రార్థన చేసిందంట, గేదెను కావాలని. ఏం కావాలని? గేదె కావాలని ప్రార్థన చేస్తే, సంఘమంతా ప్రార్థన చేస్తే దేవుడు గేదెనిచ్చాడు. ఆ గేదె ద్వారా ఇంకొక గేదెని అలాగా 7-8 గేదెలు సంపాదించిన తర్వాత ఆ రోజుల్లో మీరు గమనిస్తే ఎన్ని పనులున్నా కానీ కోతలకి, ఉడుపులకి అందరూ వెళ్ళేవారు. మీకు తెలుసు, అంటే మీ పూర్వీకులందరికీ కూడా తెలుసు, అందరూ వెళ్ళేవారు. ఈ అమ్మాయికి గేదెలు ఉన్నది కదా, గేదెలు ఉన్నాయని పోనీ ఆగిపోవచ్చు కదా, కానీ నేను కూడా వస్తా అని చెప్పేసి, డబ్బులు వస్తాయని చెప్పేసి వెళ్ళిపోతామంటే ఆయన ఏమన్నాడంటే, కోతకి తీసుకుని వెళ్ళే వ్యక్తి ఏమన్నాడంటే, నువ్వు పని బాగా చేస్తావు కాబట్టి వెనకాలే రా, ఇబ్బంది ఏం లేదు, వెనకాల వచ్చి నువ్వు వంగున్నా మొత్తం అంతా కూడా నువ్వు బాగా చేస్తావు అని చెప్పేసి అంటే, ఆ గేదెల పని అంతా కూడా చూసుకుని అంతా కూడా మరి బిజీగా వెళ్తారు కదా. ఇప్పుడు అప్పటికి పని అయిపోయింది, అక్కడ పని అంతా కూడా స్టార్ట్ చేస్తారు కాబట్టి గబగబా నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి సూర్యులో కొడవలు ఉంటే ఆ కొడవలు ఇలా తీసుకుని వెళ్ళిపోయింది, నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇక మీకు తెలుసు కదా, కోతలు కోసినప్పుడు మా ఆడపిల్లలు ఎలా రెడీ అవుతారు మీకు తెలుసు కదా. అలా రెడీ అయ్యి ఇక దాంట్లోకి దిగి కోసేద్దామని కిందకి దిగితే దాంట్లో పీడు లేదు, పీడు మాత్రమే ఉంది, ఏం లేదు, కొడవలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఆ కొడవలు ఎక్కడ జారిపోయింది? అది పట్టించుకోలేదు పాపం. మనం బిజీగా ఉన్నప్పుడు కొన్ని మర్చిపోతాం. విషయం ఏంటంటే అసలైందే మర్చిపోతాం. ఇప్పుడు కోతకి కావాల్సింది ఏంటి? కొడవలే కదా. నువ్వు మనిషి ఉన్నావా, దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. కొడవలు అంటే ఎంతో కొంత పని చేస్తావు నువ్వు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మనకు అవసరమైంది ఏంటి? దేవుని సన్నిధి. లోకంలో పడిపోయి విన్న వాటిపై ఇప్పుడు పడిపోయి కొన్నిసార్లు దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తాం. ఇది ఎక్కడ సరిగ్గా ఉంటే మీరు ఎక్కడైనా సరిగ్గా ఉంటారండి. హల్లెలూయా. ఎక్కడ మీరు కరెక్ట్గా ఉంటే మీరు లోకంలో ఎక్కడైనా సరే బాగా ఉంటారండి. ఎక్కడ మీరు చాలా ఖచ్చితంగా ఉంటే, ఎక్కడ మీరు సంతోషంగా ఉంటే, ఎక్కడైనా సరే లోకంలో ఎక్కడైనా సరే మీరు బాగా సంతోషంగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడే సంతోషంగా లేకపోతే, ఎక్కడే మనము ఆలస్యం చేస్తే, ప్రతి దాంట్లో కూడా మనకి ఆలస్యం అన్నిట్లో కూడా ఆలస్యం అయిపోతుంది. మీ పనులు అంటే మీకు పనులు లేవని నేను అనట్లేదు, లేకపోతే మీకు విస్తారమైన పనులు ఉన్నాయి, నాకు తెలుసు. ఇప్పుడు ఎన్ని పనులు ఎలాగున్నా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయవద్దు.